హైదరాబాద్లోని స్పా సెంటర్స్ పై పోలీసులు మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. మల్కాజ్గిరి పరిధిలో ఉన్న 113 స్పా సెంటర్స్ లో ఒకేసారి సోదాలు చేశారు. 500 మంది పోలీసులతో స్పా సెంటర్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. దీంతో మల్కాజ్గిరిలోని స్పా సెంటర్స్ పై 40కి పైగా కేసులు నమోదు చేశారు. ఆయా కేసులకు సంబంధించి 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక వైపు స్పా సెంటర్స్ కి బిల్డింగ్లను రెంట్కిస్తున్న ఓనర్స్ ని కూడా పోలీసులు విచారించారు. కొందరు ఓనర్ల తీరుపై సీరియస్ అయ్యారు. అద్దెకిచ్చిన బిల్డింగ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవద్దా అంటూ పోలీసులు ప్రశ్నించారు. స్పా సెంటర్స్ వ్యవహారం గురించి తెలిసినా కొందరు యజమానులు పోలీసులకు సమాచారం ఇవ్వట్లేదని మండిపడ్డారు. స్పా సెంటర్స్ పై దాడులకు సంబంధించి మల్కాజ్గిరి సిపి సుమతి కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించారు. చాలా స్పా సెంటర్స్ లో అక్రమాలు బయటపడ్డాయని చెప్పారు. స్పాల పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి యువతుల్ని తీసుకొచ్చి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 113 ప్లేసెస్ దగ్గర రైడ్ చేసిన తర్వాత 3 డీసీపీస్ ఆధ్వర్యంలో ఎస్ఓటీ నిర్వహించిన రైడ్స్ ఇవి. దీంట్లో ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ ఫాలో కాలేదని మనము చేయడం జరిగింది. దీంట్లో 46 క్రిమినల్ కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ చేశాం ఈ 113 ప్లేసెస్లో. ఈ 46 క్రిమినల్ కేసెస్లో పర్మిషన్స్ లేకుండా ఆపరేట్ అయినవి 14 ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఏ రకమైన పర్మిషన్ లేదు. సో వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఆపరేట్ చేసే ఛాన్స్ ఉంది. సేమ్ థింగ్. అట్లాగే డార్క్ రూమ్స్, ట్రాన్స్పరెంట్ డోర్స్ లేకుండా ఆపరేట్ చేస్తున్నవి 9 ప్లేసెస్లో ఉన్నాయి. తర్వాత కస్టమర్ ఐడి కార్డ్స్ ఏ రకంగా కలెక్షన్ చేయకుండా, ఏ రికార్డ్ మెయింటైన్ చేయకుండా దాదాపుగా 7 ప్లేసెస్లో చేస్తున్నారు.